అవి ఇక గోదావరిలో ఇదివరకు ఏ బ్యారేజ్ లేకుండేది. మరి 57 ఏళ్ల కాలంలో ఒక్క బ్యారేజ్ కూడా కట్టలేదు. ఎందుకు కట్టలేదు? 57 ఏళ్ల కాలంలో ఒక్క బ్యారేజ్ ఎందుకు కట్టలేదు? ఇది అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. అంటే తెలంగాణలో చెరువులు ఒక్క చెరువులో కూడా పూర్తిగా తీయలేదు 57 ఏళ్ళు. ఉమ్మడి పాలన వాళ్ళకు ఈ ప్రాంతం కాదు పట్టించుకొని ఎట్లాగో అది అనుకున్నదే. అట్లే అనుకుంటారు. అది కాదు, పెద్ద కుట్ర. గోదావరిలో 3000 టీఎంసీలకు పైన సముద్రంలో కలుస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ ఏ నెలలో కలుస్తున్నాయి? రైన్ సీజన్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు, అక్టోబర్ నాటికి ఇక. సెప్టెంబర్. మరి మొదటి పంటకు నాట్లు ఎప్పుడు వేసుకుంటారు? తొలకరి పంటకు, అంటే మన ఖరీఫ్ అంటాం కదా, వర్షాకాల పంట, నాట్లు ఎప్పుడు వేసుకుంటారు? స్టార్ట్ జూన్, జూలై స్టార్ట్ అవుతాయి. జూన్లో. మరి జూన్లో నీళ్ళు ఎక్కడి నాట్లు వేసుకోవడానికి? ఆగస్ట్ అయితే నీళ్ళు వచ్చే వరకు పైన అన్ని డ్యాములు నిండి. మరి జూన్లో నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? విజయవాడ డెల్టాకి ఎట్లా రావాలి? రాజమండ్రి డెల్టాకి ఎట్లా రావాలి? వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వాయర్లు ఉన్నాయి స్టోరేజ్ కోసం? ఉన్నాయేమన్నా గోదావరి మీద? మరి నాట్లు ఎట్లా పడుతున్నాయి 14 లక్షల ఎకరాలు? అదే గోదావరిలో చెప్పేది నేను. కృష్ణాలు ఎక్కడి నుంచి పడుతున్నాయి? కృష్ణాలు ఇంకా లేటుగా వస్తాయి నీళ్ళు. ఆల్మట్టి నిండిన తర్వాత ఇంకా ఆల్మట్టి నారాయణపూర్ నిండాక కిందికి. మరి ప్రకాశం బ్యారేజ్ కింద 13.5 లక్షల ఎకరాలు ఉన్నది. గోదావరి డెల్టాలో కూడా 10-12 లక్షల ఎకరాలు ఉన్నది. ఎట్లా నీళ్ళు ఎట్లా వస్తాయి? అంటే తెలంగాణలో జూన్లో వర్షాలు స్టార్ట్ అవుతాయి. వర్షాలు పడ్డ నీళ్ళన్నీ డైరెక్ట్ కిందికి వెళ్ళిపోవాలి. చెరువులు దిగాలి. కొలు చెరువులు కాబట్టి ఒక చెరువు దిగితే 100 చెరువులు దిగుతాయి. ఈ నీళ్ళన్నీ డైరెక్ట్ వాగులలో పడాలి. వాగుల మీద చెక్ డ్యాములు లేవు అది వరకు. 2014 నాటికి పెద్ద పెద్ద వాగుల మీద చెక్ డ్యామ్స్ లేవు. తర్వాత ఎక్కడ కూడా ఇసుక లేదు. ఇసుక మొత్తం తోడేసిండ్లు. కాబట్టి భూమిలోకి జారద్దు, ఎక్కడ ఆగద్దు, నేరుగా పోవాలి. పోయినాక ఎలా పోతాయి అవి? తెలంగాణ మొత్తంలో ఎక్కడ చెరువు దిగినా అయితే కృష్ణల కన్నా పోతుంది. అందుకే గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, రాజమండ్రిలో విజయవాడలో బంగారు పంటలు పండాలి, పాలమూరు నల్గొండలో శవాలు తేలాలి. ఇదే కుట్ర కదా 57 ఏళ్ళు. ఈ కుట్రకు అడ్డుపడ్డది కేసీఆర్. ఎందుకంటే మొదటిసారి బ్యారేజీలు కట్టిండు, నీళ్ళని ఆపిండు. ఇక బ్లాస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? ఒకటి. రెండవది ఏంటంటే, నువ్వు చెప్పినావు నాట్లేసే టైంకు నీళ్ళు అంతలేవు కాబట్టి, నీళ్ళు కావాలి కాబట్టి. మరి రెండో పంట కోతలకు ఎప్పుడు వస్తుంది? పొట్టకు ఎప్పుడు వస్తుంది? డెల్టాలో ఫిబ్రవరి, మార్చ్, సంక్రాంతికి పెద్ద పండుగ వాళ్ళకి అక్కడ. అప్పుడు నీళ్ళు ఉంటాయి గోదావరిలో. మరి అప్పుడు ఎక్కడి నుంచి రావాలి నీళ్ళు? అప్పుడు తెలంగాణ ప్రాజెక్టులన్నీ గేట్లు ఎత్తాలి. అది చిన్నదైనా పెద్దదైనా, అది ఎలక్ట్రిసిటీదైనా లేకపోతే ఇరిగేషన్దైనా కిన్నెరసాన్ గేట్లు ఎక్కాలి, తాలిపేరు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తాలి. ఇక పైన ఉన్న వరుసగా ఎల్లంపల్లి గేట్లు ఎత్తాలి, శ్రీరామ్ సాగర్ గేట్లు ఎత్తాలి, నిజాం సాగర్ గేట్లు ఎత్తాలి, అవసరమైతే సింగూరు గేట్లు ఎత్తాలి, మధ్యలో ఉన్న కడెం గేట్లు ఎత్తాలి. మళ్ళీ గలగల గోదావరి రాజమండ్రికి తరలిపోతుండాలి. బ్యారేజీలు గట్టి ఆపిండు కదా. ఇప్పుడు ఆయన అనుచరుడు వచ్చిండు. ఆయన పూర్తిగా ఆయన సృష్టించిన ఆయన రూపం ఇది. ఎవరు సృష్టించిన రూపం? ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక జిరాక్స్ కాపీ. ఎందుకంటే ఆయన ఎంత త్యాగం చేసిండంటే ఈయన ముఖ్యమంత్రిని చేయడానికి. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతోని కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీని కాంగ్రెస్ను గెలిపించడానికి పోటీ కూడా పెట్టలేదు. ఆయన ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి ఈయన తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టాడు. పిసిసి ప్రెసిడెంట్ ఆయన గెలవడానికి పోటీ కూడా పెట్టలేదు, పార్టీని త్యాగం చేశాడు. మరి గురుదక్షిణ చెల్లించుకోవాలిగా. ఇలా ఎవరిని నియమిస్తున్నారు, ఎవరు నియమిస్తున్నారు, ఎవరిని నియమిస్తున్నారు? ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ని నియమించింది ఎవరు? ఈరోజు పేపర్లో వచ్చింది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి చంద్రబాబు చెప్పిన క్యాండిడేట్ను ఇక్కడ చీఫ్గా పెడతాడు. ఇరిగేషన్లో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకున్న వ్యక్తిని తెలంగాణకు నీటిపారుదల శాఖ అడ్వైజరు.
ఇక ఈ బ్యారేజ్లను ఎట్లా ఉంచుతాడు రేవంత్ రెడ్డి? కూలిపోయినాయని, కూలకముందే కూలిపోయినాయని చెప్తున్నాడు. రేపు మేడిగడ్డలు జరిగిన బ్లాస్టింగే ఇప్పుడే చెప్తున్నాం మీ ఛానల్ ద్వారా, ఇట్లాంటి ప్రమాదాలే అన్నారంలో జరుగుతాయి, సుందిలలో జరుగుతాయి. ఇవి ప్రమాదాలు కాదు, ఇవి కుట్రతోని విధ్వంసక చర్యలు. జరిగే ప్రమాదం ఉంది, ఎందుకంటే గలగలా గోదావరి తరలిపోతుండాలి. ఈ బ్యారేజీలు ఆపకూడదు నీళ్ళను. మీరు చాలా సీరియస్ అలిగేషన్స్, మామూలు అలిగేషన్స్ ఉన్నాయి కదా, ఉన్నాయే చెప్తున్నాను నేను. చెప్పాను రేవంత్ రెడ్డిని, ధ్వని ఎందుకు వచ్చింది? ఎన్డీఎస్ అని చెప్పాను, ఈఎన్సీని చెప్పాను, పీసీ కోసం చెప్పాను. ధ్వని ఎందుకు వచ్చింది? ఎఫ్ఐఆర్ ఏం చేశారు? ఎక్కడో నీళ్ళల్లో తాడి చెట్టు అంత లోపల పిల్లర్ గుంగితే అంత సౌండ్ వస్తుందా? రేపు అన్నారంలో ఈ సౌండ్ రాదనేమున్నది, సుందిలలో ఈ సౌండ్ రాదనేమున్నది. కూలకముందే కూలేశ్వరం అని చెప్పాడు కదా ఆయనే. అంటే ఇది మీరు కేసీఆర్ కలిసిన తర్వాత ఈ నరేషన్ వచ్చిందా, లేకపోతే మీరు ఎప్పటి నుంచి మీ మనసులో ఉన్నదా ఇది? నేను ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కోసం వెయిట్ చేశాను, ధ్వని గురించి ఏమైనా చెప్తారేమో అని. చెప్పలేదు వాళ్ళు. కనుక మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, కానీ మీరు ఎప్పుడు ప్రస్తావన చేయలే, ఇవాళ చేస్తున్నారు. బాంబ్ బ్లాస్ట్ అయింది, ఆ బాంబ్ అని చెప్పలేదు, విధ్వంసక చర్య జరిగి ఉంటుంది, దీని మీద ఎంక్వైరీ చేయండి, మేడిగడ్డకు నష్టం జరిగిందని ఎఫ్ఐఆర్ ఉంది, తెప్పించుకోండి ఎఫ్ఐఆర్. కానీ ముఖ్యమంత్రి తెలంగాణ కదా, ఎందుకు అట్లుంటుంది? తన రాష్ట్రం వదులుకొని వేరే వాళ్ళు బాగుండాలని కోరుకుంటారా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి తెలంగాణ ఆట ఏనాడు తెలంగాణ అన్నాడా? చాలామంది బానిసలు ఉంటారు బుచ్చన్న. బానిసలు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం కాకుండా వాళ్ళ యజమాని ప్రయోజనాల కోసం పనిచేస్తారు. ఇట్లాంటి బానిసలు చాలామంది చూసాం, ఇక ముందు కూడా చూస్తాం.